పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది అవమానించినా భరించారు, ఎంతమంది ప్రేమించినా తలొంచారు. గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. సినిమాల్లో నెంబర్ 1, ప్రేక్షకుల హృదయాలు గెలవడంలో నెంబర్ 1. కానీ ఆయన ఆశించింది ఈ నెంబర్ 1 స్థానాన్ని కాదు, ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని. గొప్ప సంస్కారవంతులయ్య ప్రేక్షకుల రాజకీయాల్లో అడుగుపెట్టి ఎన్నో లక్షల ప్రజల హృదయాలు గెలిచిన జనసేనాని. ఆయన సముద్ర కెరటం కాదు, ఒక సునామీ. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, క్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. ఉరుముల పిడుగుల ఊరేగింపు ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది. అతని రాక పట్ల విధి కూడా కంపించింది. పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజార్టీ దిశగా వెళుతూ ఉన్నారు అని ప్రస్తుత సినారియో చెప్తుంది. ప్రజలను మించిన దేవుడు మరొకడు ఎవడు లేడు, మహాపురుషుడు ఎవడు లేడు. పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని. ఎప్పుడు ఎవడికి ఎట్లా అది భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని. గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని. తన సిద్ధాంతాలకు, భావజాలానికి దగ్గరగా ఉన్న కూటమితో, పొత్తుతో విజయం సాధ్యం అని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా విశ్వసించారు. భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా తెలుగు ప్రజల్ని పట్టి పీడిస్తున్న వైకాపా దుష్ట శక్తులను వేటాడేందుకు ఈ జనసేనాని కదిలింది. రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఒక బిందువుగా, ఒక చుక్కగా చేరి సంద్రంగా మారింది. పోరాట బావుట ఎగరవేసింది. పోటీ చేసిన 21 స్థానాల్లో 21 స్థానాలను గెలిచి ప్రతిపక్షాల కంచుకోటలను విధ్వంసం చేశారు. తిరుగులేని తుఫాన్ గా నిలిచారు పవన్. ఇక రాష్ట్ర రాజకీయాలే కాదు, దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేయగలిగిన ఏకైక స్టార్ మన పవర్ స్టార్. టు లివ్ గ్రేట్లీ యు హావ్ టు రిస్క్ గ్రేట్లీ. అంటే చాలా గొప్పగా బతకాలంటే చాలా విపరీతమైన డేంజర్స్ వెతుక్కోవాల్సి వస్తుంది. చే గువేరా పోరాటాన్ని, నేతాజీ మనోధైర్యాన్ని, అల్లూరి దేశభక్తిని, భగత్ సింగ్ త్యాగాన్ని పునికిపుచ్చుకున్న నాయకుడు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన నాయకుడు. ప్రజల కోసం, తన సిద్ధాంతం కోసం ఎంతటి త్యాగానికైనా, ఎంతటికి పోరాటానికైనా నేను సిద్ధమంటూ కదిలినటువంటి వ్యక్తి. The one person who can never be bought for what he is, one and only Janasenani power star Pawan Kalyan. ಏನು ಆರ್ಡರ್ ಮಾಡ್ತಾ ಇದೆ ಅಲ್ವಾ, ಕೂತ್ಕೋ.